సో ఫస్ట్ డే కాలేజ్లో ఒక అబ్బాయి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్లో ఒకటి కాబట్టి ఆ అబ్బాయి వచ్చేసి ఇంటర్లో మంచి టాపర్ అతను. సో ఇంటర్లో వచ్చేసి అయిపోయిన తర్వాత అతను అయితే ఇక్కడైతే చేరడం అయితే జరుగుతుంది. చేరిన తర్వాత అతనైతే ఫస్ట్ డే కాలేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇట్లా ఆ తర్వాత వచ్చేసి అతనైతే అడుగు పెట్టిన వెంటనే చాలా అంటే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే అతనికైతే రావడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెము లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి తనకైతే ఒక గుడి అయితే ఉంటుంది. అందులో మన వినాయకుడు అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ అబ్బాయి చాలా సంతోషపడి దేవుడు కూడా నాకు ఇష్టమైన బాస్ కూడా కనపడ్డాడు అని చెప్పి పోయి అక్కడ దేవుని దగ్గర అయితే ముక్కోవడం జరుగుతుంది. స్వామి, ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా నేను బాగా చదివి మంచి మార్క్స్తో నేనైతే మంచి ప్లేస్మెంట్ వచ్చే మంచి క్యాంపస్ సెలెక్షన్స్లో నేనైతే సెలెక్ట్ అయ్యి మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ అయితే తెచ్చుకొని లైఫ్ సెటిల్ అయితే చేసుకొని మా అమ్మ నాన్నని అందరినీ బాగా చూసుకుంటూ వాళ్ళకి ఏ లోటు లేకోకుండా అన్నీ తీరుస్తూ నేనైతే వాళ్ళని బాగా చూసుకునేటట్టు నన్ను దీవించు తండ్రి అని అతను అయితే దేవుణ్ణి అయితే ముక్కోవడం జరుగుతుంది. ముక్కున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత తనైతే ప్రిన్సిపల్ రూమ్కి అయితే వెళ్తాడు. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత అతన్ని అయితే ఒక ఫోటో అయితే తీస్తారు. ఒక 5 to 6 డేస్లో నీకైతే కొత్త ఐడెంటిటీ కార్డు అయితే వస్తుంది. సో ఐడి ట్యాగ్ అయితే వస్తుంది. అది నువ్వు రోజు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అటెండెన్స్ మామూలుగా రిజిస్టర్లో వెయ్యరు. ఇక్కడ వచ్చేసి నీ ఐడి కార్డే ఐడి కార్డు నువ్వు స్కాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే నీకైతే అటెండెన్స్ అయితే పడతాయి అని అయితే వాళ్ళైతే చెప్తారు ప్రిన్సిపల్ సార్ అండ్ ఇంకొక సార్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అబ్బాయి అయితే వెళుతున్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ అయితే ఒక్క నిమిషం బాబు, నీ పేరేంటి అని అడుగుతాడు. అడిగితే నా పేరు అర్జున్ సార్ అంటాడు. ఓ నైస్ నేమ్ అండ్ ఆల్ ది బెస్ట్ అర్జున్ అండ్ వెల్కమ్ టు ద హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని అయితే ఆ అబ్బాయికి సార్ అయితే వెల్కమ్ అయితే చెప్తాడు ప్రిన్సిపల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నాకు ఎప్పటి నుంచో ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి బాగా చదువుకొని మంచి ప్లేస్మెంట్లో నేనైతే జాబ్ కొట్టాలని అయితే మంచి ప్యాకేజ్తో ఉన్న జాబ్ అయితే కొట్టాలని మా అమ్మ నాన్న కళ. సో ఆ కళని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని వాళ్ళకైతే మాట ఇచ్చాను. ఖచ్చితంగా చివరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనైతే దాని మీదే ఉండి ఎటువంటి వేరే బ్యాడ్ వేలో వెళ్ళకోకుండా నేనైతే గుడ్ వేలో వెళ్ళి నేనైతే నా డ్రీమ్ని అచీవ్ అయితే చేసుకుంటాను. మా అమ్మ నాన్న డ్రీమ్ని కూడా ఫుల్ఫిల్ అయితే చేస్తాను అంటే దట్ సౌండ్స్ హియర్ సో మచ్ గుడ్ అని అతనైతే బాగా ఆ సౌండ్ వినడానికి చాలా బాగుంది. ఇంతవరకు భయంకరమైన స్టూడెంట్స్ని చూశాను కానీ నీలాంటి మంచి స్టూడెంట్ని బ్రైట్ స్టూడెంట్ని చూడలేదు ఇంతవరకు అని అతనైతే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ప్రతిరోజు బాగా కాలేజ్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఒక్కరోజు కూడా అటెండెన్స్ అయితే మిస్ కాకోకుండా బాగా వెళ్ళి బాగా అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా కంప్లీట్ అయితే చేసుకుంటాడు. ఒక్క సబ్జెక్ట్ కూడా లేకోకుండా బ్యాక్లాగ్స్ చాలా బాగా పూర్తి అయితే చేసుకుంటాడు. ఆ తర్వాత వచ్చేసి ఆ అబ్బాయి అయితే అందరికీ ఏ డౌట్స్ ఉన్నా కూడా జూనియర్స్కి కానీ ఏం డౌట్స్ ఉన్నా కూడా అబ్బాయి అయితే క్లారిఫై చేస్తూ ఉంటాడు. మన అర్జున్ ఎంత క్లారిఫై చేస్తుంటాడు అంటే ఎన్నిసార్లు ఒకటే క్వశ్చన్ అడిగినా కూడా విసుక్కోకుండా చాలా నీట్గా బాగా అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకే జూనియర్స్ అందరూ ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒక రోజు వచ్చేసి వాళ్ళ పిల్లలు అందరూ అడుగుతారు, అంటే జూనియర్స్ అందరూ ఈ అబ్బాయిని అయితే అడుగుతారు. ఈ అబ్బాయి అర్జున్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వచ్చి అడుగుతారు. ఒక 5 డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళైతే ఇట్లా చెప్తారు, సీనియర్ గారు మీరు ఏదన్నా మంచి ట్యూషన్ పెట్టచ్చు కదా, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది, ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ చెప్పేదానికన్నా మాకు మీరు చెప్తూ ఉంటేనే చాలా బాగా అర్థమవుతుంది మాకు అని అనగానే నాకు చాలా వర్క్స్ అయితే ఉంటాయి కదా, నేను ఆల్రెడీ ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాను, సో నేను ఆలోచించి అయితే చెప్తాను జూనియర్స్ అని అతను అయితే అందరికీ చెప్తాడు. ఎలాగైనా సార్ ప్లీజ్ సార్ మీతో చెప్పించుకున్నాము, మీకు ట్యూషన్కి వచ్చాము అంటే ఖచ్చితంగా మేము కూడా మీలాగే తయారవుతామని మాకు 100% నమ్మకం అయితే ఉంది. ప్లీజ్ సార్ మీ నాలెడ్జ్ని ఇంకా ఎక్కువసేపు మేము పంచుకోవాలని అనుకుంటున్నాము అంటే ఓకే మీరేం టెన్షన్ పడద్దండి, ఖచ్చితంగా నేను ఎగ్జామ్స్ ఎలాగో మీకు వస్తున్నాయి కాబట్టి నేను అంతకు ముందే అంతా డిసైడ్ అయితే చేసుకొని అంతా ఆలోచించి నేనైతే
ట్యూషన్ ఎక్కడ పెడుతున్నాను, ఏ లొకేషన్లో పెడుతున్నాను, ఎంత ఫీజు ఏంటి అని అన్నీ నేనైతే చెప్తాను తొందరలో, నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే ఓకే సార్ అంటారు వాళ్ళు. ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చేసి దాని ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆలోచిస్తాడు ఏం చేయాలి వాళ్ళకి, ఇంకా నాలెడ్జ్ ఎక్కువగా, నా నాలెడ్జ్ ఎంతైతే ఉందో అంతా వాళ్ళకైతే షేర్ చేయాలనుకుంటున్నాను. సో దానికి వాళ్ళు చెప్పిండేది కూడా కరెక్టే. సో ట్యూషన్ పెట్టాలి, ఒకసారి మమ్మీ డాడీని అయితే అడుగుదామని వాళ్ళ అబ్బాయి అయితే ఫోన్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఫోన్ చేస్తాను వాళ్ళ అమ్మ నాన్నకి అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి చాలా అప్రిషియేట్ అయితే చేస్తారు. ఇంకేం ఆలోచించుకోకుండా నువ్వైతే ట్యూషన్ అయితే పెట్టి వాళ్ళకి నీ నాలెడ్జ్ని షేర్ చేయి, ఆల్ ద బెస్ట్ అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి చెప్తాడు. తర్వాత వచ్చేసి అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకే అమ్మ నాన్న మీరు చెప్పినట్టే చేస్తానని ఆ అబ్బాయి అయితే ఇంకా వాళ్ళకి రేపు పొద్దున్న చెప్పాలని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ అబ్బాయి తినేసి ఇంకా పడుకుంటాడు. పడుకున్న తర్వాత పొద్దున్న లేచి వెళ్ళి వాళ్ళకైతే చెప్తారు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత నేను టైమింగ్స్, లొకేషన్ ఎక్కడ అనేది నేను ఇంకొక 2 డేస్లో చెప్తాను అని ఆ అబ్బాయి అయితే చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంకా కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసి ఆ అబ్బాయి అయితే తన క్లాస్కి అయితే వెళ్ళి ఇంకా టీచింగ్ అయితే వింటూ ఉంటాడు. సో ఆ తర్వాత వచ్చేసి ఆ అబ్బాయి అయితే తన ఫ్రెండ్స్తో అయితే చెప్తాడు. చెప్తే ఇక్కడ నాకు ఒక రూమ్ అయితే కావాలరా నాకు పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి. సో మీరైతే ఏదన్నా తెలుసుంటే నాకు చెప్పండి, ఏదైనా ఎవరిదన్నా ఓనర్ నెంబర్ ఉంటే నాకు చెప్పండి, నేనే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి నేనైతే సెట్ చేసుకుంటాను. సో ఈరోజు సాయంత్రం వెళ్దాము, ఏదన్నా తెలిసిన ఇల్లు ఏదైనా రెంట్కుంటే చూస్తాము అని అంటే సరే నో ప్రాబ్లం వెళ్దామని వాళ్ళైతే ఇంకా వెళ్దాంలే ఇప్పుడైతే క్లాస్ విందామని వాళ్ళందరూ క్లాస్ అయితే వింటారు. చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ అయితే విని నోట్స్ అయితే రాసుకొని ఆ తర్వాత కొన్ని కరెక్షన్స్ అయితే ఉంటాయి చేయించేసుకొని ఆ తర్వాత క్యాంటీన్కి వెళ్ళి లంచ్ అయితే చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ క్లాసెస్ అయితే ఉంటాయి కదా, అలా 3 క్లాసెస్ ఉన్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకైతే ల్యాబ్ అయితే ఉంటుంది. ఆ రోజు సిఎస్సి కాబట్టి వాళ్ళకైతే కంప్యూటర్ ల్యాబ్ అయితే ఉంటుంది. ఆ ల్యాబ్ వచ్చేసి వాళ్ళకైతే కొత్త టాపిక్ అయితే నేర్పిస్తుంటారు. సో ఈ అబ్బాయి ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ అయితే ల్యాబ్కి అటెండ్ అయ్యి బాగా అయితే వినడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకైతే ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తారు. అంటే కోడింగ్ రాసి వాళ్ళైతే ఆ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. అలా చేసి ఎవరికి ఏం అవుట్పుట్ వచ్చిందో వాళ్ళైతే నోట్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి చూపించాలని అయితే సార్ చెప్తే ఓకే సార్ అని వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎవరికి తెలిసిన ఇల్లు టూలెట్ ఉంటే వాళ్ళ దగ్గరికి ఆ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో పాటు మన అర్జున్ కూడా వెళ్ళి వాళ్ళకి అంతా అయితే చూస్తారు. అన్ని ఇండ్లు ఒక 4 చూస్తారు. అందులో మనకి మన హీరోకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చేసి ఒక లాస్ట్ 4th ఇండ్లు అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి అట్మాస్ఫియర్ అండ్ వెంటిలేషన్ అంతా బాగుంటుంది. సో అదైతే ఫైనలైజ్ అయితే చేసేసి వాళ్ళైతే డబ్బులు అయితే కట్టేయడం జరుగుతుంది. మన అర్జున్ అయితే డబ్బులు అయితే కట్టేస్తాడు. ఆ కట్టేసిన తర్వాత వాళ్ళైతే ఇంకా బోర్డు అయితే పెట్టుకొని ఇక్కడ ట్యూషన్స్ చెప్పబడని అన్నీ ఇట్లా పెట్టేసుకొని అంత నీట్గా రెడీ అయితే చేసుకుంటారు. సో ఈ అబ్బాయి వచ్చేసి రోజు కాలేజ్కి వెళ్తూ అక్కడ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమేమి ఇంకా తనకి యాక్సెసరీస్ కావాలో, ఏమేమి ఫర్నిచర్ ఏమేమి కావాలో అవన్నీ అయితే అతను కొనుక్కొని అయితే ఇంట్లో అయితే పెట్టేసుకొని కొత్త ఇంట్లోకి అయితే పెట్టేసుకొని తన ల్యాప్టాప్ ఇంకా టీవీ అండ్ ఇంకా చాలా యాక్సెసరీస్ అన్నీ అయితే అక్కడికైతే షిఫ్ట్ అయితే చేసుకొని ఆ తర్వాత ఒక 5-6 డేస్ అయిన తర్వాత ఆ అబ్బాయి అయితే అంతా రెడీ అయితే చేసేసుకుంటాడు. మొత్తం ట్యూషన్కి సరిపోయే బోర్డు అండ్ మార్కర్స్ అండ్ బుక్స్, పేపర్స్ అండ్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ అయితే తెచ్చి పెట్టేసుకుంటాడు. అండ్ ఆ అబ్బాయికి అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఎందుకు మనము ఫ్రీగా చెప్పచ్చు కదా, ఎందుకు నేను ఈ ఫీజు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాను షెడ్ అనుకొని ఆ అబ్బాయి అయితే చాలా అంటే కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అయిపోయి ఆ అబ్బాయి వచ్చేసి ఫ్రీగానే నేను అందరికీ నాకున్న నాలెడ్జ్ని మిగతా వాళ్ళకు కూడా పంచుతాను, వాళ్ళు పైకి వచ్చి మంచి పొజిషన్లో ఉంటే అదే నాకు ఫీజు అని ఆ అబ్బాయి అయితే అనుకొని నెక్స్ట్ డే కాలేజ్కి అయితే వెళ్ళి వాళ్ళందరినీ ఒక చోట అయితే పిలుచుకొని అయితే కూర్చొని ఆ అబ్బాయి ఒక రూమ్లో అయితే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఆ అబ్బాయి అయితే మన అర్జున్ అయితే చెప్తాడు, స్టూడెంట్స్ నేనైతే అంత బాగా ఒక ఇండ్లు అయితే చూశాను. సో ఆ హోమ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుతుంది. సో నేను అంతా ఏమేమి కావాలి ఏంటి అంతా అయితే నేనైతే అందులో అయితే షిఫ్ట్ అయితే చేసేసాను, మొత్తం రెడీగా ఉంది. సో రేపటి నుంచి మీరైతే
సాయంత్రం 5 to 8, పొద్దున వచ్చేసి సండేస్ పొద్దున వచ్చేసి మనము 10 to 11, 10 to 2 అట్లయితే పెట్టుకుందాము అని ఆ అబ్బాయి అయితే చెప్పడం జరుగుతుంది. సో సార్ ఒక డౌట్ అంటే చెప్పు వినయ్ అంటే, ఆ అబ్బాయి వచ్చేసి సార్ ఫీజు ఎంత సార్ అంటే, వినయ్ అని ఆ అబ్బాయిని నువ్వు కూర్చో నేను చెప్తానని చెప్పి మన అర్జున్ అయితే చూడండి, ఫీజు లేదు ఏమీ లేదు, నేను మీకు అందరికీ ఫ్రీగా నేను చదువు చెప్తాను, ఫ్రీగా నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకుంటాను. మీరు బాగా చదివి నేను చెప్పిండేటివి అన్నీ బాగా చదివి మీరైతే ఒక మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ అయితే కొట్టి మీరు లైఫ్లో సెటిల్ అవుతారు చూడు, అదే నా ఆశ. మీరు ఆ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీకు వచ్చే ఆ హ్యాపీనెస్ ఉంది చూడు, అది నాకు ఫీజ్గా నేనైతే తీసుకుంటాను అయితే అని అంటాడు. అలా అనిన తర్వాత వాళ్ళందరూ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి క్లాప్స్ అయితే కొడతారు ఈ అబ్బాయికి. ఏం పర్లేదు స్టాప్ అని చెప్పి ఆల్ ద బెస్ట్ అంటాడు. సో అలా సాటర్డే అయితే వస్తుంది. ఆ సాటర్డే వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అయితే పొద్దున ఎవరికైతే జూనియర్స్కి క్లాస్ అయితే ఎవరికైతే ట్యూషన్స్ అడిగింటారో వాళ్ళకి ఎవరితో అయితే మాట్లాడింటాడో వాళ్ళకి తన స్టూడెంట్స్కి వచ్చి చెప్తాడు, వచ్చి ఈరోజు సాటర్డే కదా, సాయంత్రం నుంచి మనమైతే ట్యూషన్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మీరందరూ వచ్చేసి 5 o'clock అంతా మీరు మా ఇంటికి అయితే రండి, నేను మీకు లొకేషన్ అయితే పెడతాను, లొకేషన్ షేర్ చేస్తాను, అండ్ నా నంబర్ మీరు తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మొహమాట పడుకోకుండా నన్ను అయితే అడగండి. నేను ఒక టీచర్నే కాదు, మీకు ఒక అన్నని కూడా. నేను ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏమీ భయపడుకోకుండా నాకైతే చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. నేను మీకు ఫ్రెండ్గా అనుకున్నారనుకోండి, నన్ను ఫ్రెండ్గా ఉంటాను. ఒక అన్నలాగా అనుకున్నారనుకోండి, అన్నలాగా ఉంటాను. ఒక సార్ లాగా అనుకున్నారనుకోండి, సార్ లాగా ఉంటాను. అండ్ ఎక్కడ మిమ్మల్ని అయితే నేను డిస్కరేజ్ చేయను. చాలా బాగా మిమ్మల్ని నేను స్టూడెంట్స్ కాకుండా మీరు నాకైతే మీరందరూ తమ్ముళ్ళే నాకు. సో మీరందరి బాధ్యత నాకు మీద ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో మిమ్మల్ని మంచి దారిలో నడిపించి మిమ్మల్ని సెటిల్ చేయడమే నాకున్న ఇప్పుడు ధ్యేయం, అదే ఇప్పుడు నాకున్న లైఫ్ అంబిషన్. సో నేను చదువుకుంటుంటాను, నేను ప్రిపేర్ అవుతుంటాను, అలాగే మీకు చెప్తూ ఉంటాను. అండ్ మీకు నాలెడ్జ్ని అయితే షేర్ చేసినట్టు ఉంటుంది, నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ప్రిపేర్ అయితే నాకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అక్కడ ఒక పనికి 2 మన పనులు అయితే జరుగుతాయి, ఒక ప్రిపరేషన్కి 2 పనులు అయితే జరుగుతాయి. సో నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఈ ట్యూషన్ అయితే పెట్టాను. సో రేపటి నుంచి వచ్చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి ఆ అబ్బాయి అయితే ఇంకా మన అర్జున్ అయితే క్లాస్కి వెళ్ళిపోయి క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళి సాయంత్రము 4:30కి అయిపోతుంది కాబట్టి వీళ్ళందరినీ అప్పుడు అంటే లంచ్ టైంలోనే ఈ అబ్బాయి వచ్చేసి అర్జున్ అంతా మన హీరో అంతా అయితే లొకేషన్ అయితే పెట్టేసి వాళ్ళకైతే నంబర్ సెండ్ చేసేసి మీరందరూ వచ్చేయండి అని చెప్పి ఆ అబ్బాయి అయితే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో గైస్, ఈ వెబ్ సిరీస్ని ఎపిసోడ్ 1ని చూసారు కదా. ఇఫ్ యూ కనెక్ట్ టు దిస్ వీడియో, give it a big thumbs up and like, share and comment and let me know, and don't forget to hit the bell icon and keep it in all, and subscribe to my channel Dreamboys94 and support my videos and me. సో ఇప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ అయితే ప్రతి 2 daysకి ఒకసారి అయితే ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే మన ఉగ్ర నరసింహ కూడా రిలీజ్ అవుతాయి. రెండింటిని సపోర్ట్ చేయండి, నా వీడియోస్ బాగుంటే లైక్ చేయండి. And don't forget to subscribe to my channel Dreamboys94 and click the bell icon and keep it in all, and bye.